ఇప్పుడు మోదీ మీకు ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చినట్టు కనబడుతున్నది. కులగణన మీద వాళ్ళు క్యాబినెట్లో మేము జనగణనతో పాటు కులగణన చేస్తామని తీర్మానం చేసి ఆమోదించారు. మీరు కులగణన చేయాలని డిమాండ్ చేసిర్రు, రాష్ట్రంలో చేసిర్రు అనుకోండి, దేశంలో మేము అధికారంలోకి వస్తే చేస్తామని రాహుల్ గాంధీ అంటున్నాడు. సరే అన్నాడు 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 అంటూనే ఉన్నాడు, తిరుగుతూనే ఉన్నాడు దేశం అంతా. సో దాని మొత్తాన్ని మీకు బ్రేక్ తగిలేలాగా, మీకు స్ట్రోక్ తగిలేలాగా వీళ్ళే ఏకంగా పవర్ లో ఉన్న వాళ్ళే చేసేస్తున్నారు. ఎవరి స్ట్రోక్ దెబ్బ గట్టిగా తగిలినట్టేనా మీకు? రాహుల్ గాంధీ దెబ్బ చిన్న తగలే. ఎవరికి? మోడీకి చిన్న తగలే. ఈయన తగిలింది, ఆయనకు తగిలింది. రాహుల్ గాంధీ గారు బీసీ కులగణన, అది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారానికి వస్తే బీసీ కులగణన చేస్తామని చెప్పిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కట్టుబడి దాదాపు 95,000 నుంచి 1,00,000 మందిని సర్వే పెట్టి ఆ సర్వే చేసి కులగణన ఎవరి పర్సెంట్ ఎంత ఉందో చెప్పిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. ఇది భారతదేశానికి దిక్సూచిది. దీన్ని పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవాలి. ఎవరు? మోడీ. పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవాలి మోడీ. దానిలో బీజేపీలో వ్యతిరేకించారు. ఏమి అది ఇది ఇదని రకరకాలుగా మాట్లాడారు. కానీ మీరు ఊహించుంటారు కదా క్యాబినెట్ లో చేసిన ఈ తీర్మానం, మీరు ఊహించుంటారు కదా మోదీ అమ్మ ఇది చేస్తాడని మీరు అనుకోలేక, ఎప్పటికీ మోదీ చేయడని అనుకున్నారు కదా? అనుకోలేదు. ఈ రాహుల్ గాంధీ దెబ్బ వేసుడు దెబ్బ, అది రాహుల్ గాంధీ దెబ్బ వేసుడు దెబ్బ. ఆ దెబ్బకు తలవంచక తప్పదు. కోట్లాది మంది బీసీల ఇవాళ ఇంతవరకు బీసీలకు ఉన్న ప్రయారిటీ అని చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాగానే మహేష్ కుమార్ గౌడ్ని ఇవాళ పీసీ అధ్యక్షులు చేసిండు. వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీ అంటారు కదా. వాళ్ళు ఎవరు? వాళ్ళు బీజేపీ వాళ్ళు. అది కాదు, నువ్వు ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చేయరు. ఫస్ట్ చేస్తారేమో, దాన్ని పట్టుకొని ఊరాడతాం. అరే చేస్తారని చేసినట్టు చూద్దాం. విన్నారా? లేకపోతే బీసీని ప్రధానమంత్రి చేస్తామని చెప్పండి. కులగణన అనేది ఆ కీర్తి కానీ, ప్రధానమంత్రి ఆ ప్రతిష్ట కానీ అంటారు కదా, ఆ ప్రతిష్ట కానీ అన్నీ కూడా ఈ రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తప్ప ఇక వీళ్ళు గోక్కొని ఇది అంగిల్ చెప్పుకుంటే ఇవ్వడం చేయలేడు. వాళ్ళ కర్మది చేయక తప్పదు. సో క్రెడిట్ మీదే అంటారు. గోస్ టు క్రెడిట్ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారు ఈ మాట ఎత్తపోతే, రేవంత్ రెడ్డి గారు ఈ కులగణన చేయకపోతే బీజేపీకి ఆలోచన ఎక్కడిది? ఉందా బీజేపీకి ఆలోచన? చరిత్ర చూస్తే కాంగ్రెస్ వ్యతిరేకించింది ఒకప్పుడు కులగణన, బీజేపీ కూడా వ్యతిరేకించిన వాళ్ళే. అధికారంలో పవర్ లో ఉన్నప్పుడు చేయడానికి రెడీ కాలే. బీజేపీ అనేది జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే రాజీవ్ గాంధీ దాకా మీరు వ్యతిరేకించిన వాళ్ళే. ఎప్పుడైనా కూడా ఒక సామాజిక కోణంలో ఆలోచిస్తుంది. ఎందుకంటే స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, స్వతంత్ర ఉద్యమం నడిపిన పార్టీ కనుక ఈ దేశాన్ని ప్రగతి పథంలో నడపడానికి సామాజికంగా ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీకి పోరాడడం తెలియదు, ఆరాడడం తెలియదు. వాళ్ళకి అధికారం ఆరాడమే తప్ప పోరాటం ఎక్కడ చెప్పండి. ఇప్పుడు ఆ పాపం ఎవరు, మన అద్వానీ 2 సీట్లే ఉండే. అద్వానీ ఏం చేసే 11 కోట్ల పంచాయతీ ఇచ్చిండు. ఏడా బాబ్రీ మసీదు 11 కోట్ల పంచాయతీ కాదు. అటు ఇటు చేసి కరసేవని చెప్పి 1992 డిసెంబర్ 6 తారీఖు నాడు, డిసెంబర్ అంబేద్కర్ వర్ధంతి, ఆయన దాన్ని కూలగొడితే పంచాయతీ అయింది. మొన్న రామ మందిరం కట్టుకోరు. నువ్వు ఏం ప్రాజెక్ట్ కట్టినావు చెప్పిగా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2004 అధికారానికి వచ్చిన తర్వాత భారతదేశంలో కోట్లాది మందికి పని భద్రత కల్పించాలని మన్మోహన్ సింగ్ గారు, ఆనాడు యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారు ఆలోచన చేసి కోట్లాది మందికి ఇలా శ్రమజీవులు ఉన్నారు, వాళ్ళకు కూడా మనం పని కల్పించాలని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని ఇలా ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ ఎండాకాలం పొద్దుగాల మీ టీవీని తీసుకపో, మీ ఛానల్ ఎక్కడైనా ఊర్లో తీసుకపో, 100 మంది బార్లు కట్టి గడ్డపార పార తట్ట కుదర పెట్టుకొని 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా పనిచేసుకొని వాళ్ళు ఇంత ఉపాధి చేసుకుంటారు. కానీ బీజేపీ ఏం చేసి, ఒక్క మాట చెప్పు, ఈ భారతదేశాన్ని బీజేపీ ఏం చేసింది చెప్పండి. ఏం చేయలేదు. ఏం చేసి చెప్పండి. ఇలా మనమే అనుకుందాం, మన ఇద్దరు వాళ్ళు ఖర్చు పెడుతున్న వేల కోట్ల రూపాయలు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారు? ఏం ఖర్చు పెడుతున్నారు? పేదవారికి ఏం దక్కిందో చెప్పండి. ఏ దానికి సెక్యూరిటీ ఇచ్చినో చెప్పండి. ఏ దానికి సెక్యూరిటీ ఇచ్చినో చెప్పండి.
ఇలా నేనేమంటున్నా, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం మనం అంటున్నాం. ఇవాళ ఈ పథకం మేము పెట్టినాము, ఈ ప్రజలకు కోట్లాది మందికి భారతీయులకు ఇది వస్తుంది చెప్పమని ఎవరికి ఇచ్చారు? వాళ్ళు ఈ దేశంలో లక్షల ఇండ్లు ఇచ్చినామని అంటున్నారు. ఎవరికి ఇచ్చారు? ఈ దేశంలో ఎవరికి? పేద ప్రజలకి. వాళ్ళు కట్టించిన ఇల్లు అన్న చూపెడుపా. బియ్యం మేమే ఇస్తున్నాం అని చెప్తున్నారు. బియ్యం మేమే. భారతదేశంలో 29 రాష్ట్రాల మొట్టమొదలు సన్న బియ్యం ఇచ్చి అర్ధాకలతో అలమటిస్తున్నా ఇక మోడీ కేసీఆర్ ఇద్దరు కలిసారు. దొడ్డు బియ్యం ఇస్తే ఏం చేసిరి? కుర్తలో పోసిరి, పతలో పెట్టిరి, దొంగతనంగా 5 రూపాయలతో 6 రూపాయల కిలో అమ్ముకుని మంచిగా జమ చేసుకొని కాకినాడ పోర్టు కాడ తీసుకుపోయి అమ్ముకుని. అవునా? ఎవరు దీనికి కారణం? ఇది కనిపెట్టే రాష్ట్ర ప్రభుత్వం, సివిల్ సప్లై మంత్రివర్యులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అహోరాత్రులు శ్రమించి ఈ పథకాన్ని ఎట్లా అమలు చేయాలి, మనం ఇచ్చే ఆహార భద్రతా కార్యక్రమం ఏతుందో ఆనాడు సోనియా గాంధీ ఆహార భద్రత కల్పించాలని చెప్పారు, తర్వాత పని భద్రత కల్పించాలని చెప్పారు. అటువంటిప్పుడు ఇవాళ మనం సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం పథకాన్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం 49 రూపాయల 11 పైసలకు కిలో కొని బ్రహ్మాండంగా ఇలా మేము కూడా పోయి పల్లెల్లో పేదోనిట్లో అన్నం తిన్నాం. ఒక పేద వ్యక్తి కుటుంబంలో బ్రహ్మాండంగా వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. ఓకే, మాకు సన్నవి ఇచ్చింది సర్కార్, కడుపు చల్లగుండా అంటుండ్రు.